M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్ లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. కుబీర్ టు అయోధ్యకి మోడీ అభిమాని ఖాళీ నడకన పాదయాత్ర యువకుడిని బీజేపీ నేతలు, అభిమానులు సన్మానం. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో జాదవ్ మాధవరావు కుబీర్ నుండి శ్రీరామచంద్రుడి జన్మస్థల అయోధ్య వరకు పాదయాత్ర సాగుతుంది. తీసిరి బార్ మోడీ సర్కార్ అధికారంలో ప్రభుత్వం చేపట్టిన మహాపాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాపాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు, అభిమానులు ఆయన్ను పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రేవి మాట్లాడుతూ ప్రజలు శ్రీరామచంద్రుడి దివ్య ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మోడీ మళ్లీ అధికారంలోకి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాపాదయాత్ర చేపడుతున్న మాధవరావును అభినందించారు. ఖాళీ నడకన పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు జరగకుండా స్వామివారి దర్శనానికి వెళ్తున్న యాత్ర విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులతో తిరిగి రావాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సంతోషి మాత ఆలయ సభ్యులు మధు భయ్య, కౌన్సిలర్ చందులాల్, లంకా గంగాధర్, మున్నిం కాలోనీ, మన్నూరు కాపు సంఘం అధ్యక్షులు సందీప్, ప్రకాష్, సారథి, పటేల్, మాధవరావు, రామ్దాస్, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సన్మానం చేసి ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒకే లక్ష్యంతో తీసరి బార్ మోదీ సర్కార్ మనకు ధర్మ రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు ఒక ప్రధానమంత్రిగా మనకు ప్రభు శ్రీరామచంద్రుని యొక్క సేవలో ఇప్పటి వరకు అయోధ్యలో రామ మందిర భవ్య నిర్మాణం చేసి భారత దేశాన్ని నవయుగ దేశంగా ఒక విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఈ కృషికి ఆకర్షితుడై తమ్ముడు అయోధ్య వరకు కాళ్ళ నడకన వెళ్లి తన యొక్క కోరికలను తీర్చమని శ్రీరామచంద్రుడిని ఒప్పుకున్న నేపథ్యంలో మహిషా పట్టణంలో సంతోషి మాతా నగర్ కాలనీ సభ్యులందరూ, వార్డ్ నంబర్ 4 చందులాల్ గారు, వార్డ్ నంబర్ 7 అనిత బాలాజీ సూత్రావే గారు, ప్రతి ఒక్కరూ నందుభయ్య గారు, ప్రతి ఒక్కరూ అతని శుభాకాంక్షలు తెలపడం, సన్మానం చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ మనము గ్రహించాలి. ఇతని యొక్క ఆశయము ఒకటే ఉంది, మన భారతదేశం ఒక హిందూ రాష్ట్రంగా మారడానికి నరేంద్ర మోదీ ఇంకోసారి మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారు భారీ మెజార్టీతో 400 సీట్లకు తగ్గకుండా మనం పార్లమెంట్లో సాధించాలి. మన తెలంగాణలో కూడా 17 స్థానాల్లో ఎక్కువ మొత్తంలో సాధించాలి ఎంపీ స్థానాలు అని మనం ఒప్పుకుందాం. శ్రీరామచంద్రుని యొక్క సేవలో మనమందరము ఇతనికి ఆశీస్సులు చేసి మనం ఇతనికి ఒక కాలినడక పోతున్న మన తమ్మునికి పేదోడుగా మనం ఉందాం, ప్రతి ఒక్కరు సహకరిద్దామని చెప్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.